హాయ్ అండి. ఈ ఎపిసోడ్లో ప్రేరణ గౌతమ్కి మధ్యన జరుగుతున్న వార్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నేను లైవ్లో ప్లస్ ఎపిసోడ్ రెండు కలిపి నేను చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను కోరుకుంటున్నానంటేనండి. లక్షలో నేను కోరుకోవట్లేదు, ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రేరణ గౌతమ్ ఇద్దరిలో నాకు ఏమనిపిస్తుందంటే గౌతమ్ది తప్పున్నది, ప్రేరణది తప్పుంది. కానీ ప్రేరణది కొంచెం ఎక్కువ తప్పున్నది. ఏంటంటే తను లూజ్ వర్డ్స్ అనేది చాలా యూజ్ చేసేస్తున్నది, కానీ గౌతమ్ అది కంట్రోల్లో ఉంచుకుని చేస్తున్నాడు అనమాట. తను కంట్రోల్లో ఉంటున్నాడు అంటే లూజ్ వర్డ్స్ అనేది వదలటం లేదు. తను ఎంత మాట్లాడుతున్నా దానికి రిప్లై ఇస్తున్నాడు, బట్ లూజ్ వర్డ్స్ అనేది వాడటం లేదు. దానివల్ల ప్రేరణ నెగిటివ్ అయిపోతుంది, గౌతమ్ అనేది పాజిటివ్ అవుతుంది. గౌతమ్ ఆ విధంగా రియాక్షన్ కూడా కరెక్టేనేమో అని అనిపిస్తుంది. ప్రేరణ ఒక చిన్న విషయానికి అంతా వెనకాతల పడి తనని ఎలా చేస్తున్నదంటే ఇరిటేట్ చేసేస్తుందా అని అంటూ అనిపిస్తుంది. ఒకవేళ తను అంతగా వెనకాతల పడకుండా లైట్గా తను కూడా తీసుకుంటే ప్రేరణ కూడా పాజిటివ్ అయ్యేది. యాక్చువల్లీ ఏమవుతుందంటే లైవ్ ప్లస్ రెండు కలిపి చెప్తున్నాను. ప్రేరణ ఏమంటుందంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ అనమాట వెజల్స్ సాఫ్ చేయాలి కదా, పనిష్మెంట్ ఇస్తుంది కదా గౌతమ్కి, రోజు నువ్వు వెజల్స్ సాఫ్ చేయాలి, దానికి నేను ఇద్దరిని హెల్పర్స్ని కూడా ఇస్తానని చెప్తుంది. ఎవరో ఒకరిని హెల్పర్ని కూడా ఇస్తానంటుంది. నబీల్ మధ్యాహ్నం ఏంటంటే నబీల్తో గౌతమ్ ఏమంటాడంటే, నబీల్ నువ్వు సాఫ్ చేయడానికి వెళ్తావు కదా, అప్పుడు నన్ను కూడా పిలువు అని చెప్పి అంటాడు. నబీల్ ఏం చేస్తాడు, గౌతమ్ని పిలవకుండా తనంతట తను వెళ్ళి కడిగేస్తాడు అనమాట. తినేమో ఊరుకుంటాడు దానికి. నెక్స్ట్ నైట్ కూడా ఏంటంటే తనంతట తను సాఫ్ చేస్తుంటుంటే అప్పుడు ప్రేరణ అంటుందన్నమాట, ఏంటి నువ్వు సాఫ్ చేయొచ్చు కదా, నువ్వు శుభ్రం చేయడంలో చెయ్యి అని చెప్పానంటే గౌతమ్ ఏంటంటే ఆ చేస్తానని చెప్పి నిదానంగా వెళ్తాడు. అంటే పని సగం అయిపోయిన తర్వాత గౌతమ్ వెళ్ళి జాయిన్ అవుతాడు అనమాట. అప్పుడు తను కూడా గిన్నెలు అనేది కడగడం జరుగుతుంది. మరుసటి రోజు ఏమవుతుందంటే ఉదయం తిని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పుడు గట్టిగా అరుస్తుంది ప్రేరణ, గౌతమ్ రా నువ్వు ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసి ఇవ్వు అని చెప్పేసి అని అంటుంది. గౌతమ్ ఏమంటాడంటే చేస్తా అని ఇంకా హెల్పర్ ఇవ్వు నాకు అని అంటాడు. అంటే హెల్పర్ని చూద్దాం, హెల్పర్ లేదు నువ్వు చెయ్యని చెప్పేసి అంటుంది. నువ్వు హెల్పర్ని ఇస్తానన్నావు కదా, ఇస్తానే నేను చేస్తానని చెప్పి నేను వంటకు వేస్తానమాట గౌతమ్. మరి హెల్పర్ తను ఇస్తానంది కదా, ఇస్తానన్నప్పుడు ఇస్తానే నేను చేస్తాను అంటాడు. ప్రేరణ ఏంటి తర్వాత కొంచెం రూడ్గా మాట్లాడితే నువ్వు అంత రూడ్గా మాట్లాడుకో, నేను అసలు చేయకపోతే ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటాడు. రూడ్గా మాట్లాడడం ఏంటనంటే, అంటే ముందు రోజు నేను నార్మల్గానే మాట్లాడాను, ముందు రోజు కూడా నాకు సరిగ్గా చేయలేదు, అందుకనే నేను ఇప్పుడు రూడ్గా మాట్లాడుతున్నాను, రూడ్గా నేను మాట్లాడితే నాన్న పిలిచి చెప్తున్నాను చేయమని చెప్పేసి అంటాడు. బయట ఏంటంటే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది అనమాట. బయట కూర్చొని విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు కూర్చొని నాకు తెలుసు వీడు లోపలికి వెళ్ళాడంటే మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుంటాడని చెప్పేసి అంటుంది. అక్కడ రోహిణి ఉంటుంది. రోహిణి అంటే రా నేను హెల్ప్ చేస్తానులే పద వద్దామని చెప్పి రోహిణి చుప్చాప్ వెళ్ళి కడుగుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ కూడా కొంచెం కడగడానికి వచ్చినప్పుడు ప్రేరణ మళ్ళీ ఇంకా మొదలుపెడుతుంది. ఏంటి నువ్వు ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, నీకు ఒక పని ఇచ్చినా పనిష్మెంట్ ఇచ్చినా నువ్వు అసలు సీరియస్గా తీసుకోకుండా నువ్వు అసలు చేయట్లేదు అది ఇదని చెప్తుంటే అప్పుడు గౌతమ్ ఏంటంటాడంటే నువ్వు పగబట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నా మీద అని చెప్పి పగ ఏంటి అని చెప్పి తినంటుంది. యాక్చువల్ ఏంటంటే చెప్పేది కూడా నిదానంగా నార్మల్గా చెప్తే బాగుంటుంది. తర్వాత గౌతమ్ కోపం వస్తుంది. కోపం వచ్చి నేను అసలు పనే చేయను, అసలు నువ్వు ఇలా మాట్లాడితే మాత్రం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పేసి తర్వాత అంటాడేంటి ఏంటి నేను నీకు ఎంత పనివాడినా ఏంటి నీకు నమస్కారం పెట్టాలా అని చెప్పేసి అంటాడు. నమస్కారం పెట్టాలా అనేది కొంచెం ఓవర్ అయ్యాడు గౌతమ్ అనేది. కానీ నీకు ఎంత పనివాడుగా ఏంటి పని చేస్తున్నాను అంట, అది నిజమే కదా, నార్మల్గా చెప్పచ్చు గిన్నెలతో అని చెప్తారు, రా గిన్నెలతో అది ఇది అని చెప్తే నచ్చదు కదా ఎవరికైనా. మనకైనా సరే చూడు, మన ఇంట్లో వాళ్ళు మన ఓన్ మనుషులైనా కొంచెం రూడ్గా చెప్తే మనం ఏం చేస్తాం, నేను చేయను పోవని అంటాం. అటువంటి హౌస్ మేట్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు, అందులో చాలా ఫ్రస్ట్రేషన్ దీంతో ఉంటారు కదా, అందుకని నీకెంత పనివాడిని అనుకుంటున్నావా అని చెప్తాను అంటాడు. తర్వాత ఏంటి నువ్వు మాట్లాడినా సరిగ్గా మాట్లాడు, ప్రతిసారి ఏదో ఒక మాట అని చెప్పేసి ఇచ్చేస్తామని అంటే నీకంటా నేను ఎక్కువ మాట్లాడతాను అని చెప్పి అంటుంది. నువ్వేమో తప్పువాడు యూజ్ చేసి అంటే ఏం తప్పువాడు యూజ్ చేస్తాను చెప్పు, నేను అప్పుడు అన్నాను కదా నేను తప్పువాడు యూజ్ చేస్తాను అని ఎవరు చెప్తే నేను వాకౌట్ చేసేస్తానంటే ప్రేరణ మంచిది వాకౌట్ చేస్తా వెళ్ళిపో అంటుంది. తర్వాత కొద్దిసేపు అయితే పోరా పో అని చెప్పాను అంటుంది. ఏంటి నువ్వు అంటున్నావు అని చెప్పి మళ్ళీ గట్టిగా అంటాడు. నిజమే కదా,
తర్వాత డ్యాన్స్ చేసుకుని ఆహా ఊహో అని చెప్పి అంటుంది. అది చాలా ఓవర్ యాక్షన్ ప్రేరణ. అది ప్రతిసారి ఏదో ఒకటి చేసేసి అలా చేసి పక్క వాళ్ళని మాత్రం చాలా ఇది చేస్తుంది, హర్ట్ చేస్తుంది ప్రేరణ. తర్వాత ఏంటి నువ్వు చాలా కేర్లెస్ అది ఇది అని చెప్తే, కేర్లెస్ అని చెప్పి గౌతమ్ ఏంటంటే నేను కేర్లెస్ అని కాదు, నేను చాలా రెస్పాన్సిబుల్ అది అని చెప్పి తన లైఫ్ గురించి కూడా కొంచెం యాక్చువల్లీ ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో ఏం చూపించాడంటే తన పర్సనల్ లైఫ్ కూడా కొంచెం చెప్పడం అయితే జరుగుతుందంట. ఆ టైంలోనే జరుగుతుంది. ఆ టైంలో తన పర్సనల్ లైఫ్ని రాకుండా ఉంటేనే బాగుండేది. చెప్తాడు, చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం సేపే చెప్తాడు తన గురించి, తను ఎంత ఇది చేశాడో, తను ఎంత కష్టపడి బయటకు వచ్చాడో అని చెప్పి కొంచెం చెప్తూ ఉంటాడు. కొంచెం అయితే మళ్ళీ ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది ప్రేరణ. తర్వాత అయితే మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. అంటే పిన్ చేస్తూ ఇక్కడ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే గౌతమ్ది తప్పే. ఎందుకంటే తను పిలిచినప్పుడు వెళ్ళిపోతే సరిపోతుంది. తినేయండి అంటాడంటే గౌతము, నువ్వు నాకు పని ఇచ్చావు కనుక నేను చేయాలనుకున్నప్పుడు నేను చేస్తాను, నా పని నేను కంప్లీట్ చేస్తాను, నువ్వు ఇప్పుడే చెయ్యి అని చెప్పేసి నువ్వు ఆర్డర్ చేస్తున్నట్టు గట్టిగా అది చెప్తే నేను చెయ్యను అని చెప్పేసి అంటాడు. అది తర్వాత అంతా వేసుకున్న తర్వాత ప్రేరణ రోహిణి అది కడుగుతున్నప్పుడు మళ్ళీ నబీల్తో వెళ్ళి చెప్తాడు, వరే ఇప్పుడు ఏదో ఆర్గ్యూ అయిపోయిన తర్వాత మాత్రం నేను చేసేస్తాను మీరు వదిలిపెట్టాను అంటాడు. గౌతమ్ పని చేయడానికి ఇబ్బంది కాదు, చేస్తాను అంటున్నాడు. కానీ ప్రేరణ చేసే టార్చర్ని భరించలేక తను కొంచెం ఇరిటేట్ అయిపోయి ఆ విధంగా సమాధానాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రేరణ తన యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుని సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది. భయంకరంగా బిహేవ్ చేస్తుంది ప్రేరణ అనేది నా యొక్క ఒపీనియన్. మరి మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేశారా వీడియోని? ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. తర్వాత ప్లీజ్ 1000 సబ్స్క్రైబర్స్నే నేను కోరుకుంటున్నానండి, ఎక్కువ కాదు, ఒక 1000 సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఈ విధంగా ఆర్గ్యూ అవుతుంది. తర్వాత గౌతమ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ రోహిణి అవినాష్ తర్వాత టేస్టీ తేజ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. గౌతమ్దే తప్పు అన్నట్టుగా, తిని దగ్గర గౌతమ్దే తప్పు అన్నట్టుగా సీతాఫలాలు తిన్నందుకు ప్రతి వాళ్ళు గౌతమ్దే తప్పు అని చెప్పేసి అనుకుంటున్నాను. గౌతమ్ యాక్చువల్లీ కెమెరాకి చెప్పి మరీ చేశాడు ఆ పని, ఫన్గా చేస్తున్నానని. అసలు ఒక విషయం ఏంటంటే లైవ్లో చూపించింది సీతాఫలాల గురించి మెయిన్ పాయింట్ తీసుకొచ్చింది ఎవరు? టేస్టీ తేజ. ఏంటి కావాలని అక్కడ చూసిందా లేవు అక్కడ, గౌతమ్ తిన్నాడని తెలుసు. అప్పుడు ఏం చేస్తారంటే టేస్టీ తేజ కావాలని ప్రేరణకి ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి కదా ఏమైపోయింది అని చెప్పి తనని అడగడంతో తను దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది ప్రేరణ. ఒకవేళ ఈరోజు తెలిపితే మరుసటి రోజు అని తెలుస్తుంది. కానీ ఏంటంటే ఎక్కువసార్లు ఎవరైనా అసలు ఎక్కువ అడిగితే దాని మీద ఎక్కువ ఆలోచన అనేది పెరుగుతుంది కదా. టేస్ట్ తేజ 2-3 సార్లు ప్రేరణను అనడంతో ప్రేరణకి అది బాగా ఇదైంది అనమాట. తర్వాత ప్రేరణ గౌతమ్తో 15 నిమిషాలు మాట్లాడిందంట ఈ సీతాఫలాల గురించి. ఆవిడ యొక్క పేషెన్సీ లెవెల్ని మనం సీతాఫలాల కోసం 15 మనకి ఎపిసోడ్లో కొంచెంసేపు చూపించాడు, కానీ లైవ్లో ఏంటంటే 15 మినిట్స్ లైవ్లో కూడా ఇంతసేపు చూపించాడు. ప్రేరణ తను నోటుతో ఉంటుంది 15 నిమిషాలు నేను వాడితో ఆర్గ్యూ చేశానని చెప్పి నిఖిల్తో చెప్తుంది ఈ సీతాఫలాల కోసం. దండం పెట్టాలి ఆవిడ గారికి. 15 నిమిషాలు ఆర్గ్యూ చేస్తే 15 నిమిషాలు వాడు నవ్వుతూనే సమాధానం చెప్తున్నాడు. అందుకని నాకు ఇదయింది, అందుకనే సిగ్గులేదని అన్నానని చెప్పి అంటాడు. ఎందుకంటే తన ఫన్ గురించి చేస్తున్నాను కెమెరాలకు చెప్పి తెలిసారు కనుక అందుకే నేను నార్మల్గా నవ్వుతున్నాడు, అంతే తప్ప అంతకంటే ఏం కాదు కదా. అందుకనే వెళ్ళి నిఖిల్ని అడుగుతుంది ప్రేరణ, నేను చెప్పింది నేను పనిష్మెంట్ ఇచ్చింది ఏమైనా తప్ప అది ఇది అని చెప్పి, లేదు వాడిదే తప్పు సీతాఫలాలు తినడం అని చెప్పి అనేసి. తర్వాత దాని గురించి ఎంత పెద్దగా మీరిద్దరూ ఎక్కువ లాగుతున్నారేమో అని చెప్పేసి నిఖిల్ అంటాడు. తర్వాత టేస్టీ తేజ అవినాష్ రోహిణి కూడా గౌతమ్దే తప్పు అన్నట్టుగా మాట్లాడతారనమాట. తిండి ఒకప్పుడు తప్పే అనిపిస్తుంది, కానీ తిండి గురించి ఎంతలాగా చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఏదో నాగార్జున సార్ పనిష్మెంట్ ఇవ్వని చెప్పి సరదాగా అనేసి వదిలేశారు, దానికోసం ప్రేరణ ఇంత లాగి వెనకపడి చేపిస్తున్నది. తర్వాత బయటకు వచ్చి అంటుంది బెజల్ సాఫ్ చేయడం సింగిల్గా కూడా చేయట్లేదు ఏంటి, చేస్తున్నారు కదా అంటే తనకి ఏంటంటే సింగిల్గా చేయమని చెప్దామని చెప్పి అనుకుంటుంది ప్రేరణ అనిపిస్తుంది. అలాగే సింగిల్గా కూడా చేయలేరంటే చెయ్యొచ్చు కదా అది అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తను అన్నాడు కదా నువ్వు తనే అంది ప్రేరణ అంది నేను ఎవరైనా హెల్ప్ ఇస్తాను నీకు అని చెప్పి అన్నాను. ఇప్పుడు ఏంటంటే హెల్ప్ అడిగినప్పుడు ఇవ్వకుండా తర్వాత ఇస్తానులే అని చెప్పి అనడం మాట్లాడడంతో ఇది వీళ్ళ గొడవ అనేది కొనసాగుతూనే ఉంది. ఈ ప్రేరణ ఏంటంటే రాచి రంపాన్ని పెట్టేస్తుంది అనిపిస్తుంది తన మాటలతో. తను ఈ విధంగా మాట్లాడుతూ గౌతమ్ ఇరిటేట్ అయిపోయి ఉన్నాడు. కానీ గౌతమ్ ఒకటి ఏంటంటే కంట్రోల్లో ఉంటున్నాడు, ఎటువంటి చెడు మాటలు బయటకు అనకుండానే. తన అన్న ఇంతలాగా అంటున్నా తిను మాత్రం షార్ట్ టెంపర్ అయిపోయి పొరపాటును కూడా ఒక్క మాట కూడా తను ఏమీ అనటం లేదు. అది తన గౌతమ్కి ప్లస్ పాయింట్.
అంతే. ఇంకా ప్రేరణ ఇంకా ఇంకా లేపుతుంది గౌతమ్ని మాత్రం. ఇది తర్వాత ఏంటవుతుందంటే ఈ ఎవరి పేరెంట్స్ నబీల్ని బిగ్ బాస్ పిలుస్తాడు. నబీల్ని పిలిస్తే లోపలికి వెళ్ళి యాక్చువల్లీ ప్రేరణ వీళ్ళు టాస్క్ ఇస్తారు కదా, చిన్నపిల్లల యాక్ట్ చేయాలి నబీల్ అని చెప్పి చాలా బాగా యాక్ట్ చేస్తాడు నబీల్. మీసం లాగేలా పెట్టుకోవడం అదిని బాగానే ఉంటుంది. తర్వాత బిగ్ బాస్ పిలుస్తాడు నబీల్ని. అందరూ ఆశ్చర్యపోతే ఎందుకు పిలుస్తున్నాడు ఈ టైంలో అని చెప్పి అనుకుని ఉంటారు. లోపలికి వెళ్తే గాజర్ హల్వా అదే క్యారెట్ హల్వా పెడుతూ ఉంటాడు. క్యారెట్ హల్వా ఇప్పటి నుంచి మీరు స్వీట్స్ తినచ్చు అని చెప్పేసి అంటాడు. నబీల్ చాలా బాగా సంతోషపడిపోతాడు, తింటాడు. ఇది చాలా బాగుంది బిగ్ బాస్, వాళ్ళ ఇంట్లో ఏంటో పాలు పోసారు, క్యారెట్లో పాలు పోసి వండారు, పాయసం లాగే చాలా బాగుందని చెప్పి శుభ్రంగా చక్కగా తినేసి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి బయటకు వచ్చేసి క్యారెట్ హల్వా ఇచ్చారు నాకు, ఇంక చిన్న స్వీట్లు తినచ్చట అని అంటాడు. అంటే హౌస్ మేట్స్ అంటే నువ్వు స్వీట్లు తినచ్చు, నువ్వు చెప్తున్నావు, మాకేం తెలుసు నిజం తినాలో తినద్దు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి చెప్పాడు కదా బిగ్ బాస్, అందుకని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారు నబీల్ని. వెళ్ళిన తర్వాత అక్కడ కాజు బర్ఫీ పెడతారు. పెడితే ఇవి కూడా నువ్వు ఫినిష్ చేయనంటే ఏంటి బిగ్ బాస్ స్వీట్స్ చంపేస్తారా ఏంటని చెప్పానంటాడు. 10-12 పీసులు పెడితే తనకి ఇష్టం కదా నబీల్కి స్వీట్ అంటే, చక్కగా తినేస్తుంటాడు. తినేస్తుంటున్నప్పుడు అప్పుడు నబీల్ వాళ్ళ మదర్ ఎంటర్ అవుతుంటే ఇలా చూస్తుంటే అక్కడ విండో ఉంటుంది కదా, విండోలో చూస్తాడు అమ్మ అని చెప్పి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు పాప. ఎందుకంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నది కదా నబీల్ దగ్గర అంటే 11 వీక్స్ అయిపోతుంది కదా, చాలా దూరం అనేది ఉన్నది కదా, దగ్గర 70 డేస్ అబవ్ అయిపోయింది. అందుకని చెప్పి కొంచెం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. లైవ్లో అయితే చాలాసేపు చూపించారు, తలుపు తీయండి బిగ్ బాస్, తలుపు తీయండి బిగ్ బాస్ అంటే యాక్చువల్లీ లాక్ చేసేస్తారు. తీయరు కొంతసేపు, తర్వాత తలుపు తీస్తారు. లోపలికి వెళ్ళి చాలా చక్కగా హగ్ చేసుకోవడం, తర్వాత హౌస్ మేట్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, నబీల్ వాళ్ళ మదర్ కూడా ఒక్కొక్కరి దగ్గరికి అందరితో మాట్లాడడం అది చేస్తారు. తర్వాత మీరు మాట్లాడుకోండి అని హౌస్ మేట్స్ అంతా వెళ్ళిపోతే నబీల్ అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మని ఏంటి అని చెప్పి. నబీల్ వాళ్ళ మదర్ మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, ఒకటే చెప్తూ ఉందన్నమాట. ఇండిపెండెంట్ ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు, ఇండిపెండెంట్గా ఆడు అని చెప్తాను. అంటే గ్రూప్లో జాయిన్ అయ్యి తర్వాత కొంచెం పాలిటిక్స్ అది ప్లే చేస్తున్నాడు కదా, అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయ్యి, అందుకని ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి మాత్రం అదే మాట చెప్తూ ఉన్నారు. నబీల్ అయితే చాలా బాగా అర్థం చేసుకునే ఉంటాడు ఒకటి. తర్వాత బాగానే అర్థం చేసుకుని ఉంటాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ మదరు తనంతా అంటే ఫన్ చేయమని చెప్పేసి కానీ, తర్వాత సరైన అంటే హింట్స్ అనేది ఎక్కువ ఇవ్వలేదు. వాళ్ళ మదర్ చేస్తుంది కూడా కరెక్ట్. ఒకప్పుడు మనం హింట్స్ ఇచ్చినప్పుడు హింట్స్ అవి నేను ఇస్తాం కదా, ఆ హింట్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆట మారిపోయి పాడు చేసుకోవచ్చు మనం. అందుకని వాళ్ళ మదర్ ఏమీ చెప్పకుండా ఇండివిజువల్గా ఆడమంది. అందరూ చాలా వరకు అడుగుతారు మాట ఎలా ఉంది, మాట అందరూ బాగుంది, అందరూ బాగా ఆడుతున్నారని చెప్పింది మాట. ఎవరి గురించి స్పెసిఫిక్గా చెప్పకుండా అందరూ బాగున్నారు, అందరూ బాగా ఆడుతున్నారని మాత్రం చెప్పింది. తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయే ముందు టాస్క్ ఇస్తారన్నమాట. ప్రతి పేరెంట్కి సరే టాస్క్ ఇస్తున్నారు. టాస్క్ అంటే బాల్స్ వేయాలి, లాస్ట్ బాల్ వేసినప్పుడు ఆ గ్లాస్ కింద ఏదో రాస్తారు, దాని మీద ఏముంటే అది వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పేసి. తర్వాత లాస్ట్ బాల్ దేని పడుతుందో చూస్తానంటే గులాబ్ జాములు రావాలని చెప్పేసి అంటే గులాబ్ జామున్ పంపిస్తాడు బిగ్ బాస్. వాళ్ళ మదర్ అందరికీ తినిపించడం అది అయితే చేస్తుంది. తర్వాత ఒక పాట వేస్తాడు, పాట ఉన్నప్పుడు చక్కగా అందరూ డ్యాన్స్ వేయడం అది చేసేస్తారు. తర్వాత నబీల్ వాళ్ళ మదర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత నబీల్ అనేది ఆలోచిస్తూ ఉంటాడు. నేను అవినాష్తో అంటూ ఉంటాడు, ఏమంటాడంటే నేను చాలా ఫన్ చేస్తాను నీలాగా నేను కూడా చేస్తాను ఇంట్లో ఎప్పుడూని బాగానే, కానీ మా మదరు ఫన్ చేయాలని చెప్పి కూడా నాకేమని చెప్పలేదు, అంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలన్నమాట, పని చేసే అవసరం లేదు నాకు అని చెప్పేసి నబీల్ కూడా ఆలోచిస్తాడు. తన ఆటను మార్చుకుంటాడు, తను ఎలాగైనా ఇండివిజువల్గానే ఆడుతున్నాడు ఆల్మోస్ట్. అప్పుడప్పుడు ఏంటంటే ఇదవుతాడు, ఇండివిజువల్గా కాకుండా కొంచెం గ్రూప్లో జాయిన్ అయిపోతాడు కదా, అందుకని చెప్పేసి తను ఇండివిజువల్గా ఆడుతున్నారు, తను బాగా అర్థం చేసుకుని ఇండివిజువల్గానే ఆడతాడని చెప్పేసి నేను అనుకుంటాను. ఇంకొంచెం ఇండివిజువల్గా ఆడడం అయితే మొదలు పెడతాడు, అదవుతుంది. తర్వాత నెక్స్ట్ రోహిణి వాళ్ళ మదర్ వస్తారు. మదర్ వచ్చినప్పుడు అందరూ చూసి వాళ్ళ మదర్ని చాలా యంగ్గా ఉన్నారు అది ఇది అని అంటే రోహిణి అంటుంది, నేనే సిస్టర్లాగా ఉన్నాను కదా ఈవిడ అక్కలాగానే, లేదు మా మదర్ చాలా ఇదిగా ఉంటారు, చాలా జోగిరిగా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అది ఇదని చెప్పేస్తే రోహిణి వాళ్ళ మదర్ అంటుంది, బిగ్ బాస్లోకి వచ్చిందని చక్కగా కొంచెం పని అయినా చేస్తున్నది అని చెప్పేసి అంటుంది. ఇంట్లో అయితే అసలు పని చేయదు అది ఇదని చెప్తారు, పని అది చేయడం అది జరుగుతుంది అన్నమాట. తను తర్వాత పని చేస్తున్నదని చెప్తానన్న తర్వాత ఒక్కొక్కళ్ళని పలకరించడం, తర్వాత దీని దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి అమ్మలేదని ఎందుకు బాధపడతావు, నేను మీ అమ్మ లాంటిది అంటే విష్ణుప్రియ కొంచెం ఎమోషనల్ అవుతుంది.
ఆ, బాగానే మాట్లాడు. తర్వాత వాళ్ళ మదరు రోహిణి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంది ఏంటంటే నీ ముందు బాగున్నట్టుగానే ఉంటారు కానీ వెనకాతలు మాత్రం నీకు ఎగ్నెస్ట్గా ఉంటారు అని చెప్పేసి అంటుంది. రోహిణి అర్థం చేసుకుంటుంది మిగతా విష్ణుప్రియ అని చెప్పేసి, విష్ణుప్రియ గురించి అని చెప్పేసి, విష్ణుప్రియ వాళ్ళ గురించి. ఆ టైంలో ఏంటంటే టేస్టీ తేజ అవినాష్ ఇద్దరు లోపలికి వస్తుంటే వీళ్ళు కూడానా అంటే లేదు వీళ్ళు బాగానే ఉంటారు సపోర్టింగ్ అంటే అప్పుడు రోహిణికి అర్థమవుతుంది అంటే వీళ్ళిద్దరు కాదన్నమాట మిగతా వాళ్ళే అని చెప్పేసి. తర్వాత కూర్చొని కొంచెం మాట్లాడడం అది జరిగిపోతుంది మళ్ళీ రోహిణి వాళ్ళ మదర్ కూడా ఎక్కువ హింట్స్ ఏమి ఇవ్వరు అసలు, నార్మల్గానే ఉంటారు కానీ జాగ్రత్తగా ఆడు అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత అందరితో అంటూ ఉంటారు. రోహిణి అయితే కొంచెం మజాక్ చేసి చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆవిడకి టాస్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఇవ్వడంలో ఏంటంటే మళ్ళీ వేసినప్పుడు లాస్ట్ బాల్ కింద గ్లాస్ మీద ఏం రాస్తారంటే 2 డ్రై కోకోనట్ ప్యాకెట్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది అన్నమాట. తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళిపోతారు, అయిపోతుంది. తర్వాత అర్ధరాత్రి ఏం లైవ్లో చూపిస్తాడు. రాత్రి పడుకునే ముందు ఏం చేస్తాడంటే ప్రేరణ ఏంటంటే ఈ డ్రై కోకోనట్ అని చెప్పేసి ఏదో పని చెప్పడానికి వస్తుందన్నమాట. వస్తుందంటే తర్వాత వీళ్ళు ఎవరు పృథ్వీ అంటాడు ఈ ప్రేరణ మెగా చీఫ్ అయినందుకు కాదు, ప్రేరణని మెగా చీఫ్ ఎవరు చేశారో వాళ్ళని నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తాను, టార్చర్ వాడు చంపేస్తున్నది ఇది అని చెప్పి. నిజంగానే ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత విష్ణుప్రియతో గొడవలు, తర్వాత గౌతమ్తో గొడవలు, తర్వాత నబీల్తో కూడా మధ్యలో గొడవ వేసుకుంది, టేస్టీ తేజతో గొడవ, తర్వాత తన ఫ్రెండ్ అయిన యష్మితో కూడా గొడవ పెట్టుకుంది. ప్రతి వాళ్ళతోనే గొడవ పెట్టుకున్నారు. అందుకే పృథ్వీ ఏమంటాడంటే దీనిని ప్రేరణ మెగా చీఫ్ చేశారు ఎవరో వాళ్ళకి నేను నామినేట్ చేయాలని ఉంది అసలు నాకు భరించలేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతుందని చెప్పి ఇప్పుడు కూడా పడుకోనివ్వదు, ఇప్పుడు ఏదో పని చేయమని అంటదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట. ఇది మాత్రం మరి నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తానంటే వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది, అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.